గౌరవ ముఖ్యమంత్రి గారు. అధ్యక్ష, ఇది ఒక బాధాకరమైన దురదృష్టకరమైన సంఘటన. దీన్ని ఎవరైతే ఇప్పటికే మీరు చూసే ఈ సంఘటన కూడా ఇప్పుడే మినిస్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. కిమ్స్ ఆసుపత్రి సమాచారం ప్రకారం వాంతులు, కడుపు నొప్పి, మూత్రం నిలిచిపోవడం, డయాలసిస్ సమస్యతో పేషెంట్లు వచ్చారు. వీళ్ళందరూ కూడా లాలాచెరు ప్రాంతంలోని చౌడేశ్వర్ నగర్, స్వరూప్ నగర్కి చెందినవారు. క్లినికల్ పరీక్షల్లో రక్తంలో యూరియా మరియు సీరం క్రియాటిన్ స్థాయిలు పెరిగినట్లు గమనించారు. ఇమ్మీడియట్గా ఆ నమూనాలని తీసుకుని ఎక్కడి నుంచి వస్తుంది, సోర్స్ ఏంటి, అన్ని విధాలు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఇది ఒకసారి చూస్తే దిశ కోరుకొండ మండలం నర్సాపురం గ్రామం వరలక్ష్మి మిల్క్ డైరీ ఒక 106 మందికి మిల్క్ సరఫరా చేయడం, ఆ మిల్క్ని ఆ డైరీ నుంచి వచ్చే మిల్క్ దీనికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. దీనివల్ల దేశ ఇప్పటికే 4 చనిపోయారు, 8 మంది హాస్పిటల్లో ఉన్నారు, ఇంకా 2 వెంటిలేటర్ పైన ఉన్నారు. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ వీళ్ళు కూడా చనిపోయిన వాళ్ళని చూస్తే 3 అయితే 70 ఇయర్స్ అబవ్ ఉన్నారు. కృష్ణవేణి 74, రాధాకృష్ణమూర్తి 76, శేషగిరిరావు 72, రమణి మాత్రం 58, 2 మహిళలు 2 పురుషులు ఉన్నారు. అయితే దిశ ఇవన్నీ చూసిన తర్వాత మొత్తం నమూనాలను కూడా తీసుకొని డిఫరెంట్ ల్యాబ్స్కి టెస్టింగ్ పంపించారు. ఎవరైతే దీనికి ప్రధాన కారణమైనటువంటి వ్యక్తి పోలీస్ డిపార్ట్మెంట్ కస్టడీలో కూడా తీసుకున్నారు. ఇన్వెస్టిగేషన్ ముమ్మరంగా జరుగుతూ ఉంది. ఈ నమూనాలు కూడా స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ హైదరాబాద్, స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ విశాఖపట్నం, విమ్టా ల్యాబ్స్ హైదరాబాద్కి నమూనాలు పంపించారు. కేసు కూడా ఎవరైతే మృతురాలు తాడి కృష్ణవేణి కుమారుడు సీతారామయ్య ఇచ్చారు, దాన్ని ఆధారంగా చేసుకుని 194 సెక్షన్ కింద బిఎన్ఎస్ఎస్ కింద సెక్షన్ 174 సిఆర్పిసి కింద కేసు కూడా బుక్ చేశారు. ఇతను ఎవరైతే డైరీ మెయింటైన్ చేస్తున్నాడో అద్దాల గణేశ్వరరావు, అతన్ని పోలీసులు తీసుకుని మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఏదేమైనా దిశ అన్ని విధాలు కూడా 360 డిగ్రీ ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు ఎంక్వైరీ చేస్తున్నాం. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతి ఒక్కరికి ఉదాసీనత ఏమాత్రం పనికిరాదు. ఒకవేళ కావాలని చేసుంటే ఏదైనా కక్కుర్తిపడి కలుషితం చేస్తుంటే మాత్రం చాలా సీరియస్గా ఉంటాం. ఒకవేళ ఏం జరిగిందో మొత్తం ఎస్టాబ్లిష్ చేసి దోషులపైన కఠినమైన చర్య తీసుకుంటాం. మళ్ళా ఒకసారి విజ్ఞప్తి చేస్తున్న, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా కల్తీ చేయడం కానీ, అడల్ట్రేషన్ రావడం కానీ, ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా ఎవ్వరు ప్రవర్తించినా ఈ ప్రభుత్వం ఉదాసీనంగా ఉండదు, చాలా కఠినంగా ఉంటాం. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి హెచ్చరిస్తూ, ఎవరైతే చనిపోయారో ప్రాథమికంగా 4 చనిపోయారు. ఆ 4కి ఒక 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తూ, అదే సమయంలో ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళని పూర్తిగా రికవర్ అయ్యే వరకు వారికి ఎంత డబ్బులైనా ఖర్చు అయినా ఆ డబ్బులు కూడా ఖర్చు పెట్టి వారికి పూర్తిగా సహకరిస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, చనిపోయిన కుటుంబాల పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ, ఆ చనిపోయిన వాళ్ళకి ఆత్మశాంతి కలిగాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను. అధ్యక్ష, మంత్రి గారు మీరు మాట్లాడాలా? పెద్ద మాట్లాడారు కదా. ఇప్పుడు చర్చ కంటిన్యూ చేద్దాం. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి. ధన్యవాదాలు అధ్యక్ష. మరి ఈరోజు డిమాండ్ చర్చించిన రామాంజనేయులు గారికి, అశోక్ గారికి, మాధవి గారికి, పార్థసారథి గారికి
ధన్యవాదాలు తెలియజేస్తూ మరి బీసీల ఆత్మగౌరవం ఆకాశమంత ఎత్తున ఉండాలని, ఆత్మాభిమానం, ఉన్నత విద్య, రాజకీయ ప్రాతినిధ్యం, సంక్షేమం మరియు అభివృద్ధి ఇలా అన్ని రంగాల్లోనూ వెనుకబడిన వర్గాలు అగ్రగామిగా నిలవాలని కోరుకున్న మొట్టమొదటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు అధ్యక్ష. మరి అన్న నందమూరి తారక రామారావు గారు పునాదులు వేస్తే మరి మన విజనరీ లీడర్, అపర భగీరథుడు, పరిశ్రమల సృష్టికర్త, బీసీల పక్షపాతి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ పునాదుల పైన అభివృద్ధి అనే గోపురాన్ని కట్టారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, మరి అంతేకాకుండా అన్న ఎన్టీఆర్ గారి ఆశయాలని కొనసాగిస్తూ మరి నిరంతరం అన్న తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి బీసీలు అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ మరి బీసీలు తెలుగుదేశం పార్టీనే అని గర్వంగా చెప్పుకునేలా ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాము అంటే అది చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి అనే విషయం కూడా మీకు తెలియజేస్తూ, నిరంతరం చంద్రబాబు నాయుడు గారు బీసీలే శ్వాస, వారి సంక్షేమమే దేశ, వారి అభివృద్ధి ఆశ, ఇదే మన చంద్రబాబు నాయుడు గారి అభిలాషాన్ని మరొక్కసారి నిరూపించిన ఏకైక వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం తెలియజేస్తూ, బీసీలు అంటే కేవలం బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, బీసీలు అంటే ఈ రాష్ట్ర ప్రగతికి అసలు సిసలైన బ్యాక్ బోన్ క్లాసెస్ అని నిరూపించిన వ్యక్తి విజనరీ నాయకుడు మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. మరి ఈరోజు నిజంగా బడ్జెట్ కేటాయింపులు చూస్తుంటే చాలా గర్వంగా ఉంది అధ్యక్ష. ఒక బీసీ మంత్రిగా, ఒక బీసీ బిడ్డగా ఈరోజు బడ్జెట్లో సింహభాగం బీసీలకే కేటాయించారన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ 3,23,205 కోట్లు అయితే అందులో సింహభాగం అంటే ఏమనగా 51,021 కోట్ల రూపాయలు బీసీల సంక్షేమం కోసం కేటాయించిన ఘనత మరి ముఖ్యమంత్రి గారు, కూటమి ప్రభుత్వం అన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరి తెలుగు రాష్ట్రాల్లో బీసీ బిడ్డలందరూ అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ఎన్టీఆర్ గారిని, నారా చంద్రబాబు నాయుడు గారు రెండు కళ్ళలా భావిస్తారన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరి ఈ 2047 విజన్ అందుకోవాలంటే మరి బీసీలు బ్యాక్ బోన్గా తయారు కావాలి. మరి బ్యాక్ బోన్గా తయారు కావాలంటే ప్రతి ఇంటి నుంచి ప్రతి ఒక్కరూ మరి ఎంటర్ప్రైనర్గా, 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రైనర్గా తయారు చేయాలనే దశలోనే మన కూటమి ప్రభుత్వం ప్రయాణిస్తుందన్న విషయం కూడా తెలియజేసుకుంటూ, మరి గత ప్రభుత్వం ఏ విధంగా బీసీల పైన ప్రవర్తించిందో మనం చూసాం అధ్యక్ష. ప్రశ్నిస్తే కేసులు పెట్టడం, మరి పెద్ద పెద్ద బీసీ నాయకులపైన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరందరూ బీసీ నాయకులందరం పైన కేసులు పెట్టడం, మరి బీసీ బిడ్డలపైన